జగన్ టైంలో వాళ్ళ నేతలు కొండల్ని తవ్వుతున్నారని ఈనాడు జ్యోతి రాసేది. ఇప్పుడు బాబు టైంలో సాక్షి రాసుకొస్తుంది. తాజాగా కూటమి పాలన అడ్డోదుపు లేకుండా జరుగుతున్న లేటరైట్ అక్రమ తవ్వకాలతో నాగుల కొండ కరిగిపోతుంది. కొండ మీద పరిసరాల్లో విస్తరించున్న రిజర్వ్ ఫారెస్ట్ సైతం కుచించుకుపోతుంది. అధికారమే అండగా మైనింగ్, అటవీ, పర్యావరణ నిబంధనలన్నింటి తుంగలో తొక్కి అక్రమార్కులు యథేచ్ఛగా లేటరైట్ని తవ్వి అమ్మేసుకుంటున్నారు. తవ్వకాలు ఎలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఈ కొండ కనుమరుగవుతుందని అక్కడ గిరిజనులు వాపోతున్నారు. కాకినాడ జిల్లా పత్తిపాడు ప్రాంతం వంతాడ సమీపంలోని గిరిజనాపురంలో ఉన్న నాగులకొండను చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇష్టానుసారం కొల్లగొడుతున్నారు. ముఖ్య నేత అండతో 14-19 మధ్య కనీవిని ఎరుగని స్థాయిలో లేటరైట్, బాక్సైట్ని తవ్వి 100 కోట్లు దోచుకున్నారు. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక అక్రమ తవ్వకాలు నిలిపేసింది. 24లో మళ్ళీ టీడీపీ అధికారంలో రావడంతో తవ్వకాలు మొదలై ఇప్పుడు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన 8 మందికి ఉన్న 8 లీజుల పరిధిలో 200 ఎకరాలతో కూడా పక్కన ఉన్న కొండను కూడా ఇష్టం వచ్చినట్టు తొలిచేస్తున్నారు. లీజు పరిధిని దాటి బయట ప్రాంతాల్లో తవ్వకాలు చేస్తున్నారు. పక్కనే ఉన్న అటవీ భూములు కూడా తవ్వేసి ఆ గుంతల్లో మొక్కలు నాటుతున్నారు. లీజు పరిధిలో కూడా నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ లోతుకెళ్ళి పరిమాణానికి మించి మట్టి తవ్వేస్తున్నారు. వాస్తవానికి తవ్వకాలు జరుగుతున్న తీరును బట్టి నిర్దిష్ట పరిమాణానికి మించి ఎన్నో రెట్ల తవ్వకాలు జరుగుతున్నాయని గిరిజనులు వాపోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.